హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా అండ్ త్వరగా తయారైపోయే మునక్కాడ పప్పుచారు రెసిపీ చూద్దామా. చాలా తక్కువ స్టెప్స్తో ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాము. త్వరగా అయిపోతుంది అండ్ ఎక్కువ టైం అవసరం లేదు దీన్ని తయారు చేసుకునే విధానం చూసుకుందామా. దీనికి కావాల్సిన పదార్థాలు: మొదటిగా కందిపప్పు బాగా కడుక్కొని నానబెట్టుకున్న ఒక గంట సేపు నానబెట్టుకున్న కందిపప్పును ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పక్కన ఒక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి చింతపండు రసం కోసం. అలానే వెజిటబుల్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు. మేము మునక్కాడ, అలానే సొరకాయ, ఉల్లిపాయలు, క్యారెట్, మిర్చి, టొమాటో అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇందాక మనము ఉడకపెట్టుకున్న కందిపప్పు కొంచెం స్మాష్ చేసుకొని అదే కుక్కర్లో ఇవన్నీ వెజిటబుల్స్ లైన్గా వేసేసుకోవాలి. మునక్కాడ మేము ఎక్కువే తీసుకుంటాము, మాకు బాగా ఇష్టము. అలానే మీకు ఏమైనా నచ్చితే ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మునక్కాడ, టొమాటోస్, క్యారెట్స్, ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకుంటే సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి, అవి చాలా బాగుంటాయి, అవి యూస్ చేసుకోవచ్చు. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో పోసేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి లైన్గా ప్రెషర్ కుక్కర్లోనే అన్నీ పెట్టేసుకుంటాము. మల్టిపుల్ స్టెప్స్ అక్కర్లేదు, జస్ట్ సింపుల్గా అయిపోతుంది. అందులోనే చింతపండు రసం తర్వాత 2 స్పూన్ల కారము, అలానే కొంచెం పసుపు, రాళ్ళుప్పు అంటాం కదా, అది తగినంత. కల్లుప్పు వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అందులోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ కొంచెము, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం వాటర్ వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాము. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా ప్రెషర్ చేసుకోవడమే. ఒక విజిల్ సరిపోతుంది, బికాజ్ ముక్కలు ఎక్కువ విజిల్స్ వస్తే ముక్కలు చాలా స్మాష్ అయిపోతాయి. అలా కాకుండా ముక్కలుగా ఉండాలి, ఉడకాలి అంటే ఒక విజిల్ సరిపోతుంది. పప్పు ఆల్రెడీ ముక్క కరెక్ట్గా ఉడికింది, ఎక్కువ ఉడకకుండా ఒక విజిల్ సరిపోతుంది. ఇప్పుడు పోపు వేసుకొని ఒక 5 minutes పొయ్యి మీద ఉంచుకుంటే సరిపోతుంది, రెడీ అయిపోతుంది. సో పప్పు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు చిటపట్లాడాక 1 స్పూన్ మినపప్పు, 4 మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కావాలంటే కరివేపాకు. పోపు వేసుకున్నాక ఒక 5 minutes స్టవ్ మీద పెట్టుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. సో వేడి అన్నంలో అలా సాంబార్ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా. మీరు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా నచ్చిందో. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.